హలో అండి, లాస్ట్ వీడియోలో ఆది పర్వంలో అనుక్రమణికా పర్వంలో ప్రథమాధ్యాయంలో మనం కొన్ని శ్లోకాలను అయితే చూసామన్నమాట. ఇది పార్ట్ 1 లో మొత్తం కూడా ధృతరాష్ట్రుడు సంజయుడితో తను ఎక్కడెక్కడ యుద్ధం ఓడిపోతాను అని తను గ్రహించాడో ఆ విషయాలన్నీ సంజయుడితో తెలియజేసుకున్నాడు కదా. ఇందులో కూడా ఆ విషయాలనే ఇంకా కొన్ని శ్లోకాల ద్వారా చెప్పబడింది అనమాట. అవి ఉంటాయి. ఆ తర్వాత సంజయుడు ధృతరాష్ట్రుడితో మీరేం బాధపడకండి, దుఃఖించకండి అని చెప్పి ధృతరాష్ట్రుడిని ఓదారుస్తాడనమాట. సో ఎలా ఓదార్చాడనేది కొన్ని శ్లోకాల ద్వారా ఇందులో చెప్పబడింది. ఆ తర్వాత అలాగే ఇందులో మహాభారతం ఎందుకు ఎంత గొప్పదో అన్న విషయం దాని గురించి కూడా ఈ వీడియోలో చెప్పబడింది. మనం ఎన్ని సీరియల్స్ చూసినా కొన్ని అన్ని కూడా మహాభారతం పూర్తిగా చూపించారనమాట. సో అందుకని చెప్పేసి మనం పుస్తక జ్ఞానం తెలుసుకుంటే మహాభారతం పూర్తిగా అర్థమవుతుంది. కానీ ఒక్కసారి రీడ్ చేసినంత మాత్రాన మనకు అర్థం కాదండి. ఒక 2 times చదవండి, అప్పుడు క్లియర్ గా మీకు మహాభారతం అంతా అర్థమవుతుంది. వేల రూపాయలు పెట్టి బుక్స్ కొనలేని వారు ఉంటారు కదా, సో వారి కోసం మహాభారతాన్ని వినిపించాలి అనే సంకల్పంతో ఇలా వీడియో రూపంలో అయితే చేసి పెడుతున్నాను. డైలీ ఒక 15 minutes కేటాయించి రోజు ఒక పార్ట్ వింటా ఉండండి, మీకు మహాభారతం మొత్తం అర్థమవుతుంది కొన్ని రోజుల్లోనే. అయితే ఇప్పుడు ఇదంతా చెప్పేదంతా కూడా ప్రథమాధ్యాయంలో మొత్తం కూడా ఇంట్రో లాగే ఉంటుంది. ఏమీ అర్థం కాదు ఫస్ట్ టైం చూసే వాళ్ళకి. ఆల్రెడీ మహాభారతం విన్న అనుభవం ఉన్న వాళ్ళకైతే ఇప్పుడు చెప్పేదంతా కూడా క్లియర్ గా ఇంకా కాస్త ఎక్కువగా అర్థమవుతుంది. ఇప్పుడు ఇక అసలు విషయంలోకి వెళ్దాము. నిన్న ఎపిసోడ్ లో ఆది పర్వము ప్రథమాధ్యాయంలో 201 శ్లోకాలు అయితే పూర్తయినాయి. అశ్వత్థామతో ద్వైరథ యుద్ధంలో రాజులందరూ చూస్తూ ఉండగా నకులుడు సమంగా చక్కగా మండల యుద్ధం చేశాడని విన్నప్పుడే జయాశ పోయింది సంజయ. ఇవన్నీ కూడా ధృతరాష్ట్ర మహారాజు సంజయుడితో పలుకుతూ ఉన్నాడనమాట. ద్రోణుడు చనిపోయాక అశ్వత్థామ పాండవులపై నారాయణాస్త్రం ప్రయోగించాడు. అయినా పాండవులు చనిపోలేదు. అప్పుడే నాకు జయం మీద ఆశ పోయింది. యుద్ధంలో భీముడు సోదరుడైన దుశ్శాసనుని రక్తం త్రాగినప్పుడు ఎవరూ భీముని వారించలేకపోయారని విన్నప్పుడే నాకు విజయాశ పోయింది. సోదరులకు దేవరహస్యంగా యుద్ధం జరిగినప్పుడు ఎదిరింపశక్యం కాని పరాక్రమవంతమైన కర్ణుని అర్జునుడు చంపాడని విన్నప్పుడే విజయం మీద ఆశ పోయింది. ద్రోణపుత్రుడైన అశ్వత్థామను దుశ్శాసనుని కృతవర్మను ధర్మరాజు జయించాడని విన్నప్పుడే నాకు విజయాశ శూన్యమైపోయింది. కృష్ణుడితో ఎప్పుడూ పోటీపడే సూర్యుడు శల్యుడు యుద్ధంలో ధర్మరాజు చేత చనిపోయాడని విన్నప్పుడే నా జయాశ పోయింది సంజయ. కలహద్యూతానికి మూలము మాయాబలుడు అయిన శకుని యుద్ధంలో సహదేవుని చేత చనిపోయాడని విన్నప్పుడే విజయాశ పోయింది నాకు సంజయ. దుర్యోధనుడు విదురుడై శక్తి చచ్చి మడుగులో ప్రవేశించి నీటిని స్తంభింపజేసి అందులో విశ్రమించాడని విన్నప్పుడే విజయం ఆశించడం మానేశాను నేను. పాండవులు కృష్ణుడితో సహా ఆ మడుగు దరిచేరి నా కొడుకు అసహనశీలి అయిన దుర్యోధనుడిని రెచ్చగొట్టాడని విన్నప్పుడే విజయాశ నశించింది. గదాయుద్ధంలో దుర్యోధనుడు చిత్రములైన వివిధ మార్గాల్లో మండలాకారంగా తిరుగుతూ వాసుదేవుని తెలివి వల్ల భీమసేనుని చేత అధర్మంగా చనిపోయాడని విన్నప్పుడు నాకు జయాశ ఉడిగిపోయింది సంజయ. అశ్వత్థామాది వీరులు అకీర్తకరమైన దుష్కర్మ చేసి నిద్రిస్తున్న ఉప పాండవులను పాంచాలులను చంపారని విన్నప్పుడు నాకు జయాశ పోయింది. భీమసేనుడు అశ్వత్థామను వెంటాడినప్పుడు అశ్వత్థామ ఇషికాస్త్రాన్ని ఉపయోగించాడు. ఆ ఉత్తర గర్భాన్ని మాత్రం ఛేదించిందని విన్నప్పుడే నాకు జయాశ పోయింది సంజయ. అశ్వత్థామ బ్రహ్మశిరోనాకాస్త్రాన్ని ఉపయోగించినప్పుడు అర్జునుడు ఆ అస్త్రాన్ని ఉపశమింపజేశాడు. అప్పుడు అశ్వత్థామ తన శిరోరత్నాన్ని ఇచ్చాడని విన్నప్పుడే జయాశ పోయింది సంజయ. ద్రోణపుత్రుని అస్త్రాలతో ఉత్తరాగర్భం పీడింపబడుతున్నప్పుడు వ్యాసుడు కృష్ణుడు కూడా అశ్వత్థామను శాపాలతో బంధించారని విన్నప్పుడు జయాశ పోయింది సంజయ. అప్పుడు గాంధారి అవస్థ చాలా శోచనీయమైంది. పుత్రులు పౌత్రులు బంధువులు సోదరులు అందరూ పోయారు. పాండవులు చాలా దుష్కర కృత్యం చేశారు. అశ్రుతరహితమైన రాజ్యం మళ్ళీ పొందారు. ఈ యుద్ధం వల్ల చాలా కష్టదశ వచ్చింది. మొత్తం 10 మంది మిగిలారని విన్నాను. మా పక్షంలో 3 అశ్వత్థామ, కృతవర్మ, కృపుడు. పాండు పక్షంలో 7 పాండవుల పక్షంలో 7 అనమాట. మొత్తంగా అంటే 5 పాండవులు, అలాగే కృష్ణుడు, సాత్యకి ఈ ఘోర సంగ్రామంలో మిగిలారని తెలిసింది. అలాగే 18 అక్షోహిణులు మంది చనిపోయారు. నాకు చీకటి అలుముకుంది, నన్ను మోహం ఆవేశిస్తోంది సంజయ. స్పృహ పోతోంది, నా మనస్సు విఫలమైపోతోంది. సూతపుత్రుడు ఇలా అన్నాడు. ఇలా ధృతరాష్ట్రుడు ఎంతగానో విలపించి మూర్ఛపోయాడు. సంజయుడు సేద తీర్చాడు. మళ్ళీ ఇలా అన్నాడు సంజయునితో. ధృతరాష్ట్రుడు ఇలా అన్నాడు సంజయ, ఇలా పోయే ప్రాణాలను శాశ్వతంగా వదిలి వేయాలనుకుంటున్నాను. ఈ జీవితాన్ని ధరించినందువల్ల కించిత్తు కూడా ఫలితం కనిపించడం లేదు.
ఉగ్రశ్రవణుడు ఇలా చెప్తూ ఉన్నాడనమాట. ఇప్పుడు ఇది ఇలా జరిగింది అని చెప్పేసి, మహాభారతం ఇలా జరిగిందని అక్కడ కూర్చున్న శిష్యులతో ఉగ్రశ్రవణుడు ఈ మహాభారతాన్ని అంతా చెప్తున్నాడు. ఈ మహాభారతాన్ని అంతా కూడా వాల్మీకి మహర్షి తన ధ్యానంతో చూశాడనమాట. ధృతరాష్ట్రుడు అలా అంటూ విలపిస్తూ ఉన్నాడనమాట. ఎవరితో? సంజయుడితో చెప్తూ. పాములాగా బుసలు కొడుతూ మళ్ళీ మళ్ళీ మూర్చపోతున్నాడనమాట. అప్పుడు ధీమంతుడైన సంజయుడు అర్థవంతంగా ఇలా అన్నాడు. సంజయుడు ధృతరాష్ట్ర మహారాజుతో ఇలా అన్నాడు. రాజా, ధీమంతుడైన నారదుడు వ్యాస భగవానుడు చెప్తూ ఉండగా ఎంతోమంది ఉత్సాహరులై బలవంతమైన రాజులను గురించి వినే ఉన్నావు కదా. గొప్ప గొప్ప రాజవంశాల్లో పుట్టి సద్గుణవంతులైన దివ్యశాస్త్రవేత్తలైన ఇంద్ర సమాన తేజస్సులైన ధార్మికంగా భూమిని జయించి భూరి దక్షిణలతో యజ్ఞాలు చేసి ఈ లోకంలో ఎంతో కీర్తి గడించి చివరకు వారంతా కాలధర్మం చెందారు. మహారథుడైన శైబుడు, జయశీలులలో ఉత్తముడైన సృంజయుడు, మహోత్రుడు, రంతిదేవుడు, కాక్షీవంతుడు, ఔషిజుడు, బాహ్లీకుడు, దమనుడు, చైద్యుడు, శర్యాతి, నలుడు, శత్రు సంహారుడుకైన విశ్వామిత్రుడు, మహాబలుడైన అంబరీషుడు, మరుత్తుడు, మనువు, ఇక్ష్వాకువు, గయువు, భరతుడు, దశరథపుత్రుడైన రాముడు, శశిబిందువుడు, భగీరథుడు, కృతవీర్యుడు, జనమేజయుడు, యయాతి, వీళ్ళందరూ కూడా ఇలా 24 రాజుల గురించి దేవర్షి నారదుడు పుత్రశోకంతో విలపించే శ్వైత్యునికి చెప్పాడు. వీరంతా సద్గుణవంతులైన, ఎన్ని సత్కృత్యాలు చేసినా చివరకు అన్ని వదిలి కాలధర్మం చెందవలసి వచ్చింది కదా. వీరే కాదు, వీరికంటే బలీయులు, మహారథులు, మహాత్ములు, సర్వసద్గుణ శోభితులు అయిన పూరుడు, కురువు, యదువు, శూరుడు, మహాతేజస్వి అయిన విశ్వాగశ్వుడు, అనుహుడు, యువనాశ్వుడు, కకుత్సుడు, పరాక్రమవంతుడైన రఘువు, విజయుడు, వీతిహోత్రుడు, అంగుడు, భవుడు, శ్వేతుడు, బృహద్గురుడు, ఉషీనరుడు, శతరథుడు, కంకుడు, దులిదుహుడు, ద్రుముడు, దుందోద్భుడు, పరుడు, వేణుడు, సగరుడు, సంకృతి, నిమి, అజేయుడు, పరశుడు, పాండుడు, శంభుడు, దేవావృతుడు, దేవహ్వయుడు, సుప్రతిముడు, సుప్రతీకుడు, బృహదద్దుడు, మహోత్సాహము వినయము కల సుక్రతుడు, నిషధరాజునలుడు, సత్యవ్రతుడు, శాంతభయుడు, సుమిత్రుడు, సుబలుడు, ప్రభుడు, జానుజంగుడు, అరణ్యుడు, అర్కుడు, ప్రియభృత్యుడు, శుచివ్రతుడు, బలవంతుడు, నిరామద్దుడు, కేతుభృంగుడు, బృహద్బలుడు, దృష్టకేతువు, బృహత్కేతువు, దీప్తకేతువు, కృతబంధువు, దృఢేషుది, మహాపురాణంలో సంభవింపబడిన ప్రత్యంగుడు, పరహుడు, శృతి, ఇలా ఇంకా ఇతర రాజులెందరో వందల వేలు లక్షలు మంది బుద్ధిశాలులు, బలవంతులు కూడా ఈ విపులమైన భోగాలు వదిలి నీ పుత్రుల వలనే చనిపోయారు. ఎన్నో దివ్య కృత్యాలు పరాక్రమంతో చేసిన వారున్నారు. త్యాగబుద్ధి, శక్తి, ఆస్తిక్యం, సత్యం, శౌచం, దయ, ఆర్జవం కలవారున్నారు. విద్వాంసులంతా వారి సద్గుణాలను ప్రశంసించేవారు. పురాణాలలో కవులు వారిని శ్లింఘించేసేవారు. అభివృద్ధికరములైన సర్వసద్గుణాలు కలవారు ఉన్నారు. వారంతా కూడా చనిపోయారు. నీ పుత్రులు దుష్టులు, క్రోధంతో ఉడికిపోయేవారు, లుబ్ధులు, దుష్ప్రవర్తన కలవారు. అందుచేత వారి కోసం దుఃఖించవలసిన పని లేదు. భరత శ్రేష్ఠ, నీవు బాగా చదువుకున్న వాడవు, ప్రజ్ఞావంతుడవు, బుద్ధిమంతుడవు, పండితులకు ఇష్టమైన వాడవును, శాస్త్రానుసారమైన బుద్ధి కలిగిన వారు శోక మోహాలకు వంశం అని సంజయుడు ధృతరాష్ట్ర మహారాజుతో ఇలా పలుకుతూ ఉన్నాడు. ఇంకా చెప్పాడనమాట. ఏంటంటే, రాజా, నీకు నిగ్రహానుగ్రహాలు రెండూ కూడా తెలుసును. నీ పుత్రులను రక్షించుకోవడం కోసం ఇంత వ్యాకుల పడవలసిన పని లేదు. అది అట్లా జరుగుతుండవలసినప్పుడు నీవు దుఃఖించవలసిన పని లేదు. తన ప్రజ్ఞతో దైవాన్ని ఎవరు మరలించగలరు? బ్రహ్మగారు నిశ్చయించిన మార్గాన్ని ఎవరు దాటలేడు. ఈ జనన మరణాలు, సుఖదుఖాలు, దీనికంతకు మూల కారణం కాలమే. ప్రాణులన్నింటికీ కాలమే సృష్టిస్తుంది. కాలమే ప్రజలను సంహరిస్తుంది. కాలం ప్రజలను సంహరిస్తూనే శమించిపోతుంది. ఈ లోకాలన్నింట శుభాలు కానీ అశుభాలు కానీ సర్వభావాలను కాలం సృష్టిస్తుంది. మళ్ళీ ఆ కాలమే అన్నింటినీ సంహరిస్తుంది, మళ్ళీ సృష్టిస్తూ ఉంటుంది. అందుకే కాలం చక్రంలా తిరుగుతుంది.
నిద్రించే వారిని కాలమే మేల్కొల్పుతుంది. కాలం అతిక్రమింపరానిది. అన్ని ప్రాణుల పట్ల ఆ కాలం వదలకుండా సమానంగా ప్రవర్తిస్తుంది. భూతకాలంలోనివి కానీ, భవిష్యత్తులోనివి కానీ, ఇప్పుడున్న భావాలనివి కానీ కాలనిర్మితాలని తెలుసుకో. వివేకం పోగొట్టుకోరాదు. ఉగ్రశ్రవణుడు ఇలా చెప్పాడనమాట. ఇలా సంజయుడు ధృతరాష్ట్ర మహారాజుతో పలుకుతున్నాడు అని చెప్తూ ఉన్నాడనమాట. తర్వాత ఇలా సంజయుడు పుత్రశోకంతో దుఃఖిస్తున్న ధృతరాష్ట్ర మహారాజును ఓదార్చి స్వస్తిని చేశాడు. ఈ కథను ఆధారం చేసుకొని పుణ్యప్రదమైన ఉపనిషత్తు లాంటి భారతాన్ని కృష్ణద్వైపాయనుడు చెప్పాడు. అది విద్విత్ కవీశ్వరుల చేత లోకంలో చాలా కాలంగా చెప్పబడిపోతుంది. ఒక పాదం చదివిన భారత పుణ్యప్రదం, శ్రద్ధగా చదివిన వాడు పాపాలని తుడిచిపెట్టుకుని పోతాయి. ఇందులో దేవతల గురించి, దేవర్షుల గురించి, బ్రహ్మర్షుల గురించి, అలాగే సత్కార్యాచరణం చేసే యక్షుల గురించి, ఉరుగుల గురించి కీర్తింపబడింది. సనాతనమైన భగవంతుడు వాసుదేవుడు ఇందులో కీర్తింపబడినాడు. అతడే సత్యస్వరూపుడు, ఋతస్వరూపుడు, పవిత్ర రూపుడు, పుణ్యస్వరూపుడు. ఆ వాసుదేవుడే శాశ్వతుడైన పరబ్రహ్మ, సనాతనమైన శాశ్వతమైన వెలుగే అతడు. ఆయన దివ్య కృత్యాలచే తెలివైన వారు కీర్తిస్తూ ఉంటారు. ఆయన వల్లనే ఈ విశ్వం ప్రవర్తిస్తోంది. అతని నుండి ప్రాణులు, ప్రజలు ఉద్భవించారు. ప్రవృత్తి అంటే కర్తవ్యం, కర్మ ఏర్పడింది. జనన మరణాలు అలాగే పునర్జన్మ ఏర్పడ్డాయి. ఈ భారతంలో పంచభూతాల గురించి, త్రిగుణాల గురించి, జీవాత్మ గురించి చెప్పబడింది. అవ్యక్త ప్రకృతి మొదలు మూల కారణమైన పరబ్రహ్మ కూడా చక్కగా చెప్పబడింది. దీనివల్లే ముక్తులైన యతీశ్వరులు ధ్యాన బలంలోనూ, యోగ బలంలోనూ అద్దంలో ప్రతిబింబాన్ని చూసినట్లు తమలో పరమాత్మను చూసుకుంటున్నారు. నిత్యము శ్రద్ధతో ధర్మపరాయణుడై ఈ అధ్యాయాన్ని పఠించేవారు, వినేవాడు పాపం నుండి విడువడతాడు. భారతం యొక్క ఈ అనుక్రమణిక అధ్యాయం మొదటి నుండి చివరి దాకా వినే ఆస్తికుడు ఆపత్కాలంలో కూడా దుఃఖం పొందడు. ఉభయ సంధ్యాలలోనూ ఈ అనుక్రమణిక అధ్యాయాన్ని వీలైనంత చదివేవారు ఆ పగలు రాత్రి చేసిన పాపాల నుండి వెంటనే ముక్తులవుతారు. ఈ అధ్యాయం భారతానికి మూల శరీరం. సత్యస్వరూపం, అమృత స్వరూపం. పెరుగుల వెన్నవలే, మానవులలో బ్రహ్మజ్ఞాని వలె, వేదాలలో ఆరణ్యకాల వలె, ఓషధులలో అమృతం వలె, మడుగులో సముద్రం వలె, పశువులలో ఆవుల వలె, ఇతిహాసాలలో ఈ భారతం శ్రేష్టమైనది. దీన్ని శ్రాద్ధ సమయంలో బ్రాహ్మణులకు ఒక్క పాదమైన వినిపించే వాని పితరులకు అన్నపానాలు అక్షయమవుతాయి. ఈ ఇతిహాస పురాణాలలో వేదానికి పుష్టి చేకూర్చాలి. సరిగ్గా చదువుకోని వాడికి వేదం వీడు నిన్ను కొడుతున్నాడని భయపడిపోతుంది. ఇది కృష్ణద్వైపాయనుడు చెప్పిన వేదం. విద్వాంసుడు దీన్ని చక్కగా వినిపిస్తే అర్థం పొందుతాడనమాట. అంటే పురుషార్థం పొందుతాడు. అంటే ప్రయోజనం ఏంటంటే, సత్ఫలితం ఏంటంటే సంపద పొందుతాడనమాట. ఈ అధ్యాయాన్ని ప్రతి పర్వం అంటే చివర పర్వ సమయాల్లోనూ శుచి చదివేవాడు నిస్సంశయంగా భ్రూణ హత్యాది పాపాలను విడిచిపెడతాడు. వాడు భారతమంతా చదివినట్లే అని నా అభిప్రాయం. వాడు దీర్ఘాయువును, కీర్తిని, స్వర్గాన్ని పొందుతాడు. పూర్వం దేవతలంతా 4 వేదాలను ఒక ప్రక్క, భారతాన్ని ఒక ప్రక్క తాసులో ఉంచి తూచారంట. అప్పుడు రహస్యాలతో కూడిన 4 వేదాల కంటే భారతమే బరువుగా కనపడింది. అప్పటి నుండి ఇది లోకంలో విలువలోనూ బరువులోనూ అధికం అవడం వల్ల మహాభారతం అయింది. మహత్వం వల్లను, బరువు వల్లను ఇది మహాభారతం అయింది. దీని ఈ అర్థాన్ని తెలుసుకున్నవాడు సర్వపాపాల నుండి విడిపడతాడు. తపస్సు దోషం అంటే పాపం కాదనమాట. వేదాధ్యయనం దోషం కాదు. అలాగే స్వాభావికమైన వేద విధుల్ని ఆచరించడం కూడా దోషం కాదు. కష్టాలను సహించి ధనం సంపాదించడం కూడా దోషం కాదు. కానీ ఇవే భావాలు దెబ్బతింటే దోషాలన్నమాట. అనగా దంభం కోసం, గొప్ప కోసం అయితే చేయరాదు. ఇష్టంగా శ్రద్ధతో చదవాలి. గొప్ప కోసం చేస్తే దోషమే అవుతుంది. భావశుద్ధి ప్రధానమని భావం అన్నమాట. ఇప్పటి వరకు ఈ ప్రథమాధ్యాయంలో అయితే మొత్తంగా 275 శ్లోకాలు ఉన్నాయి. ఈ ప్రథమాధ్యాయంలో ఈ శ్లోకాలన్నీ కూడా ఇప్పుడు అయిపోయాయి అన్నమాట. మన తర్వాతి ఎపిసోడ్లో 2వ అధ్యాయం గురించి తెలుసుకుందాము. సర్వసంగ్రహణం పరమం గురించి అయితే తెలుసుకుందాము. సో చూశారు కదా, ఇప్పుడు ప్రీవియస్ ఎపిసోడ్ పార్ట్ 1 అండ్ పార్ట్ 2 ఈ 2 కలిపి కూడా మన మహాభారతం ఆది పర్వంలో ప్రథమాధ్యాయం అయిన అనుక్రమణిక పర్వం గురించి పూర్తయిందనమాట.